అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపి లోక కళ్యాణం కోసం అనేక పరిశోధనలు చేసి సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న వ్యామగామి సునీత విలియమ్స్ బృందానికి గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యామగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. నాసా పరిశోధనా కేంద్రం నుండి త్వరలో భారత్కు రావాలని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, గుడ్ల జగ్గారావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు కోరారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొని సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న సునీత విలియమ్స్ మరియు బాచ్ విల్లోరాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ముమ్మాటికి చారిత్రాత్మక ప్రయాణమని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్రగామి దేశంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. 9 దినాల్లో అక్కడ పరిశోధన చేసి వచ్చేయడానికి వెళ్ళింది. ఆ వెళ్ళిన మిషను బాగులేక అక్కడ 9 మాసాలు ఉండవలసి వస్తే అక్కడే ఉండి ధైర్యంగా ఉంటూ ఆహారం చాలకపోయిన ఆ ఆహారాన్నే జాగ్రత్త 9 మాసాలు సర్దుకొని వ్యాయామం, అలాగే అంతరిక్షంలో ఎక్కడెక్కడ ఏ సైంటిఫికల్గా కావాలో అది పరిశోధన చేసి ఈ 9 మాసాలు దగ్గర 80% వాయిస్లోనే ఇవ్వడమైంది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం కోసం ప్రపంచమంతా దృష్టి పెట్టింది. వ్యాయామగాముగా వాక్సీలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ కేవలం 8 రోజుల పాటు వెళ్దామనుకున్న వ్యక్తి కొన్ని సాంకేతిక లోపాల వల్ల 9 మాసాలు ఆకాశంలో ఉండడం, ఆ గమనంలో ఆవిడ ఆకాశం శక్తి లేని ప్రాంతాల్లో ఈ 9 మాసాలు అనేక పరిశోధనలు చేసింది ఆమె. ఆ పరిశోధన పాఠాలన్నీ త్వరలోనే మనకి ఒక్కరోజు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం కోసం కోలుకోమని మరి భూమి మీదకి వచ్చింది కాబట్టి ఆవిడ 45 డేస్ వరకు వైద్యులు నాసాలోనే ఒక ప్రత్యేక వైద్యాలను పెట్టారు. దానితో పాటు వెళ్ళినటువంటి ఇండియా గారిని ఏదేమైనప్పటికీ ఒక భారతీయ సంతతి మహిళ ధైర్య సాహసాలకి ఈరోజు భారత్ అంతా కూడా సలాం కొడుతుంది.